దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ బత్తిన నరేంద్రబాబు, MBBS, MS, జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్. మా హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: లాప్రోస్కోపిక్ ద్వారా అపెండిసెక్టమీ, 24 గంటల కడుపు నొప్పికి చికిత్స, హెర్నియా మరియు పిత్తాశయంలో రాళ్లు తీయబడును, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, వాంతులు, విరోచనాలు మరియు అన్ని రకాల జనరల్ కేసులకు వైద్యం చేయబడును. పేగు రంధ్రం పడుట, పేగు మెలికపడుట, పేగుపూత, వర్బీజం, హెర్నియా, నరాలు ఊపడం, హైడ్రోసిల్, థైరాయిడ్ ఆపరేషన్లు చేయబడును. పైల్స్, మొలలు, ఫిషర్, లూటీ, లైపోమా, కొవ్వుగడ్డలు, వీటికి చికిత్స చేయబడును. కడుపులో పేగుపూతకు ఎండోస్కోపిక్ చేయబడును. శరీరంలో ఇతర కురుపులకు వైద్యం చేయబడును. అన్ని రకాల పాయిజన్ కేసులు చూడబడును. పాము కాటు, తేలుకాటుకు ప్రత్యేక వైద్యం. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ICU, ల్యాబ్, AC అండ్ నాన్ AC రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్. అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. ఫోన్ నంబర్స్ 9398665676 మరియు 08626245166. వెల్కమ్ టు CMD న్యూస్. నా పేరు దివ్య. నేటి వార్తా విశేషాలు. ప్రముఖ పుణ్యక్షేత్రమైన బిలకోట క్షేత్రంలో వెలిసి ఉన్న శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామికి గురు పౌర్ణమి సందర్భంగా గురువారం రాత్రి పున్నమి గరుడ సేవ అత్యంత వైభవంగా జరిగింది. స్వామివారిని గరుడ వాహనంపై ఉంచి వివిధ రకాల పూలమాలలతో, ఆభరణాలతో అత్యంత సుందరంగా తీర్చిదిద్దారు. ఆలయ ప్రధాన అర్చకులు ఈపూరి సత్యనారాయణాచార్యులు ఆలయంలోని మూల విరాట్ కు తామర పూలతో సహస్ర నామార్చన చేశారు. ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. స్వామివారి ఉత్సవమూర్తిని గరుడ వాహనంపై ఉంచి ఆలయం చుట్టూ 5 ప్రదక్షిణలు గావించారు. గరుడ సేవ ఉభయకర్తలుగా నెల్లూరుకు చెందిన జానాపాటి రామసుబ్బయ్య, మామిడి రమేష్, అంటాల వెంకటరమణయ్య, జంధ్యం సుబ్రహ్మణ్యం, చిట్లూరి ఉమామహేశ్వరరావు దంపతులు వ్యవహరించారు. ఓం నమో వెంకటేశాయ. మన బిలకోట క్షేత్రంలో గత 2 సంవత్సరాల పూర్వం నుంచి తిరుమలలో లాగా పున్నమి గరుడ సేవ మహోత్సవాన్ని మన ఆలయ ఈవో రాధాకృష్ణ గారు ఎంతో అత్యద్భుతంగా ప్రారంభించి వైభవంగా జరుపుతూ ఉన్నారు. అలాగే ఈరోజు ఆషాఢ శుద్ధ పూర్ణిమ గురు పౌర్ణిమ సందర్భంగా నెల్లూరు వాస్తవ్యులైనటువంటి శ్రీ జానపాటి రామసుబ్బయ్య గారు వారి బృందంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేశారు. వాళ్ళు ఒక మనవి చేస్తున్నారు దేవాలయానికి. ప్రతి సంవత్సరం కూడా
మేమే చేసుకుంటాం ఆషాఢ శుద్ధ పౌర్ణమికి, మాకు అవకాశం కల్పించమని చెప్పేసి అడిగారు. నేను ఈవో గారి దృష్టికి తీసుకెళ్లాను. వారి కమిటీలో మాట్లాడి నిర్ణయించి చెప్తారని చెప్పారు. ఈ విధంగా మాకు సహకరిస్తున్నటువంటి ఉభయకర్తలకి, గ్రామస్తులకి అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియపరుస్తూ వెలుగుడ క్షేత్రాధిపతి శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి సంపూర్ణ అనుగ్రహం అందరికీ కలగాలని కోరుకుంటున్నాను. ఓం నమో వెంకటేశాయ. మన ఈవో గారు మొదట లెక్చరర్ గారు గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. వారి యొక్క ఆశీస్సులు అనుగ్రహ భాషను ఇవ్వవలసిందిగా మనందరి తరపున సార్ అడుగుతూ ఉన్నాం. ఓం నమో శ్రీ ప్రసన్న వెంకటేశాయ నమః. ఈరోజు మన గౌరవ ప్రధానాచార్యుల వారు సెలవు ఇచ్చిన విధంగా ఈ గురు పౌర్ణమి సందర్భంగా ఈ కార్యక్రమాన్ని మనం జరుపుకోవడం అనేది శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారు మనకి ఇచ్చినటువంటి ఆశీస్సులు. ఎందుకంటే మనకు మామూలుగా బాబు కనీసం నుండి ఫోటో తీసుకుంటాను, తర్వాత తీసుకుందరు. ఎందుకంటే మనకి బెలగొండ క్షేత్రంలో ప్రతి బ్రహ్మోత్సవాల్లో స్వామివారి గరుడ సేవ జరుగుతుంది. అదేవిధంగా మొక్కుబడుల కింద ఎవరైనా చేయించుకుంటే ఆ విధంగా గరుడ సేవ జరుగుతుంది. అట్లా కాకుండా తిరుమలలోగా ప్రతి నెల పౌర్ణమి జరపాలనేది స్వామివారు మనకి ఇచ్చిన అవకాశము. ఇది 3వ సంవత్సరంలో అడుగుపెట్టి నిర్విఘ్నంగా స్వామివారి ఆశీస్సుల వల్ల జరుగుతూ ఉంది. కాబట్టి ఇప్పుడు ప్రతి నెల మనం గరుడ సేవ చేసుకోగలుగుతూ ఉన్నాము. మనకు తెలుసు ప్రసన్న వెంకటేశ్వర స్వామి అనుమతి లేని ఆయన దర్శనం మనకు లభించదు. ఆ విధంగా ఆయన దర్శనం లభించడం పాటు ఆయన ప్రతి నెల పౌర్ణమి రోజు ఆయనకు ఎంతో ఇష్టమైనటువంటి గరుడ వాహనం మీద మనకు దర్శనం ఇవ్వడం అనేది ఆయన మనకిచ్చిన వరంగా భావించాలి. మన ప్రధాన అతిథులు వారిని సెలవించిన విధంగా దీనికి అందరూ సహకరిస్తూ ప్రజలు అందరూ కూడా భక్తులు అందరూ కూడా దీనికి ముందుకు వస్తున్నారు. ముందు కూడా ఇదే విధంగా ఇది ముందు ఇంకా బాగా జరగాలని చెప్పి ఆ స్వామివారి ఆశీస్సులు అందరికీ మనకి లభించాలని చెప్పి ముఖ్యంగా విశేషమైనటువంటి ఈ గురు పూర్ణిమ సందర్భంగా ఈ వెన్నెల రాత్రి స్వామివారి ఇష్టమైన వాహనంలో మనం చూడటం, ఆ చూసి ఆయన యొక్క వైభవాన్ని మనం కన్నుల జరిగించడం చాలా అదృష్టంగా భావిస్తూ ఇట్లాంటి కార్యక్రమాలు ఇంకా ముందు బాగా జరగాలని చెప్పి ఆశిస్తూ మీ అందరికీ మరొకసారి గురు పూర్ణిమ శుభాకాంక్షలు తెలియజేస్తాను.